బద్రీనాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్లో అలకనందా నది తీరంలో హిమాలయాల మధ్యలో ఉన్న ఒక దివ్య పుణ్యక్షేత్రం. ఇది చార్ధామ్లో ఒకటిగా, ఇండియాలో ఉన్న ముఖ్య పిలిగ్రిమ్ డెస్టినేషన్స్లో ఒకటిగా పరిగణింపబడుతుంది. పురాణాల ప్రకారం విష్ణు ఇక్కడ డీప్ మెడిటేషన్లో ఉండగా లక్ష్మీదేవి తన భరతని రక్షించుకోవటం కోసం బద్రీ వృక్షం రూపంలో నిల్చుందని చెప్తారు. అందుకే ఈ ప్రదేశానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది. టెంపుల్లో ఉన్న శ్రీ బద్రీనారాయణ స్వామి విగ్రహం బ్లాక్ స్టోన్తో తయారు చేసిన చాలా ఏన్షియంట్ ఐడల్. భక్తులు విష్ణుస్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. బద్రీనాథ్కి వెళ్ళిన ప్రతి యాత్రికుడు ముందుగా తప్పకుండ్ అండ్ న్యాచురల్ హాట్ వాటర్లో స్నానం చేసి టెంపుల్ దర్శనం చేస్తారు. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉన్న ఈ వాటర్ న్యాచురల్గా వేడిగా ఉండటం ఒక విశేషం. టెంపుల్ వెనుక కనిపించే నీలకాంత్ పీక్ స్నో కవర్డ్ మౌంటైన్స్తో కలిసి ఒక బ్రెత్ టేకింగ్ వ్యూ క్రియేట్ చేస్తుంది. ఆ దృశ్యం చూస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. మరో విషయం ఏంటంటే ఈ పవిత్ర భూమిలో నరనారాయణుడు తపస్సు చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే బద్రీని నరనారాయణ తపస్థలి అని భక్తులు ఎంతో భక్తితో పిలుస్తారు. బద్రీనాథ్ కేవలం ఒక టెంపుల్ కాదు, అది భక్తి, శాంతి మరియు విష్ణుస్వామి అనుగ్రహంని అనుభవించే దివ్య స్థలం. జై బద్రీ విశాల్. ఓం నమో నారాయణాయ.